ఫుట్బాల్ సుబ్బారావుట నేనే. ఓహో నువ్వేనా సుబ్బారావు? నీకు నా కూతురు కవిత తెలుసా? కవిత మై డార్లింగ్. డార్లింగ్ గిర్లింగ్ అన్నాడు పళ్ళు రాలిపోతాయి. మర్యాదగా మాట్లాడు. ఓర్ మీరా ఏమిటో నీకు ఇచ్చే మర్యాద? ఏ ముందు నా కూతురు కలిసిన దాంతో మాట్లాడడానికి ప్రయత్నించిన నిన్ను నీ బాల్ ని గ్రౌండ్ లో కప్పెట్టేస్తా అని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్పరా? తప్పండి తప్పండి. అంతే చచ్చిపోతావంతే చచ్చిపోతావంతే చచ్చిపోతావు చచ్చిపోతావు. ఇక నీ సంగతి ఏమిటి? అబ్బే నా సంగతే ఉంది, నా సంగతే లేదయ్యా. ఇదిగా నీలాంటి వాడి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నానయ్యా. నా మనసు కనిపెట్టి మా అమ్మాయి సరైన మనిషిని ప్రేమించిందయ్యా. ఏం బాడి ఇది ఊరికి టెస్ట్ అయ్యా. ఇది ఫుట్బాల్ స్వయంవరం. నీకు అరగంట టైం ఉందా? ఏం లేదు, నీతో విషయం మాట్లాడాలి. చిక్ చిక్ ఒంటరిగా ఏం చేస్తున్నావు బావా? బోర్ కొట్టదు? నాకేం బోర్ కొట్టదు. చిక్ చిక్ బావా సినిమాకి వెళ్దావా? పోనీ ఫుట్బాల్ మ్యాచ్ కి? నో, నాకు ఆ తిరుగుళ్ళు అలవాట్లేవు. కానీ ఫస్ట్ గెటప్. ఏమిటి బావా, నేను గెట్టిన్ అంటే నువ్వు గెట్అవుట్ అంటావు. మధ్యలో మా నాన్న నన్ను చంపేస్తున్నాడు. ఎందుకు మీ నాన్న చంపడం? నిన్ను లవ్ చేయి అని ఒకటే ప్రాంప్టింగ్. చిక్ చిక్ ఫైనల్ గా అడుగుతున్నాను, ఏమిటి నీ నిర్ణయం? నా నిర్ణయం ఏదో నాకుంది, కానీ నీ గురించి నాకే నిర్ణయం లేదు. ఇజ్ ఇట్? బావా ప్లీజ్ ఈ మాట వచ్చి మా నాన్నతో చెప్పు. ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, వెళ్ళాలి. ఆపు ఆపు. అక్కయ్య, ఆ గదిలో వాళ్ళిద్దరూ కిలకిలకిలకిలు ఆడుకోవడం నీ చెవులకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నా చెవుల్లో మాత్రం ఇలా గింగురు ఎత్తించేస్తోంది. చూడు, వాళ్ళిద్దరూ పెళ్లి విషయంలో ఈ పాటికి నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. బయటకు వచ్చి నీకు ఆ నిర్ణయం చెప్తారు నువ్వు అని నేను ఇదివరకే అనేశాను. మన ఇద్దరం కలిసి బాగా నువ్వు అనిపించేద్దాం. చెప్తా. చిక్ చిక్ నానా బావేదో చెప్తున్నాడు, అది విని నువ్వు కాసి వెళ్ళిపో. ఏమిటి బాబు? కాదు నువ్వే చెప్పు. మీరు నా మీద ఏవేవో ఆశలు పెట్టుకున్నట్టున్నారు. అవేవి నెరవేరవని, కవితను నేను పెళ్లి చేసుకోవడం జరగదని, కవిత చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయించడం మంచిది కాదని ఎప్పటికైనా మీరు తెలుసుకోవడం మంచిది. వస్తా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. నానా ఫుట్బాల్ మ్యాచ్ కి టైం అయింది, నేను వెళ్తున్నాను. చిక్ చిక్. ఇక్కడంతా చక్కబెట్టేద్దామని అక్కడ ఉన్నదంతా అమ్ముకుని నాలుగు అంటూ వచ్చారు. ఆకాశానికి వేసిన ఉమ్ము మన ముఖం మీద పడ్డట్టు అంత చీ కొట్టేసేటండి. కోర్టులో ఇంత చేసేకాడు ఇంకా బతికున్నాడంటే వాడి మీద ప్రేమ కాదు, అభిమానం కాదు, చాలా అంతకన్నా. నా కూతురు నాడు పెళ్లి చేసుకుంటాడని నమ్మకం. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తుంది దీనికి. చెప్తా. ఇవాళ పేపర్ చూసావా? ఏమిటి? నువ్వు ఎంతో కష్టపడి ఆ వెధవలు జైలు శిక్ష వేయించావా? వాళ్ళకి బాగుపడే యోగం లేదు బాబు. జైలు నుంచి తప్పించు పారిపోయారు. బాబు, ఒకప్పుడు వాళ్ళు నాకు సంబంధించిన మనుషులైనా ఇవాళ నీకు సంబంధించిన మనిషిగా చెప్తున్నాను. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాబు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగే మనుషులు. తర్వాత మనం ఏమనుకునే లాభం లేదు. చెప్తా. హలో, ఎవరు? రంగనాథ వైజాగ్ నుంచేనా? ఏమిటి ఏమిటి లేబర్ కాలనీని ఖాళీ చేయించాలని చూస్తున్నాను. ఎవరు? ఓకే, అయితే నేను ఇప్పుడే కారులో బయలుదేరి వచ్చేస్తాను. ఎంత రాత్రి అయినా సరే వచ్చేస్తాను. ఓకే. బాబు, మీరు నాకు ఇంత చనువు ఇవ్వడం, మీతో పాటు సమానంగా చూసుకోవడం నాన్నగారికి తెలిస్తే ఏం చేస్తారు? ఆహా, నన్నేదో చేస్తారని కాదు, మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని. ఏ డబ్బు మనిషిగా చూడదా? అలా చూడనిస్తే ఈ తేడాలు ఎందుకుంటాయి బాబు? ఈ ప్రపంచం ఎప్పుడో స్వర్గం అయిపోయేది. అలాంటి రోజు రాదంటావా? వస్తుందనే ఆశతోనే ఎందరో ఎదురు చూస్తున్నారు. కానీ ధనం, అధికారం ఆ రోజున ముందుకు రాకుండా ఆపేస్తుంది బాబు. చిరంజీవి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్ బాబు. నో, మరి ఆ రోజు వైపు వెళ్తున్నాం. ఆ రోజు కోసం వెళ్తున్నాం. పేదలేని రోజు, మహారాజు లేని రోజు, పేద
వేదలేని రోజు మహారాజు లేని రోజు, వేదలేని రోజు మహారాజు లేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు. ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. వేదలేని రోజు మహారాజు లేని రోజు. మనుషులంతా సమానమన్న మతాన్ని తేవాలి, అమానుషత్వం అరాచకత్వం నశించిపోవాలి, సమానతత్వం ప్రజాప్రభుత్వం సజీవమవ్వాలి, అనాథలోకం అనంత శోకం సమాప్తి కావాలి. మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి, మతాలు కులాలు ముఠాల మఠాలు సమాధి చెయ్యాలి. ఈ నిరాశ ఈ అశాంతి ఈ విషాదం ఈ చరిత్ర మారాలి. వేదలేని రోజు మహారాజు లేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. న్యాయమన్నది ఉన్నవారికే సొంతమైనది సంఘంలో, సత్యమన్నది చచ్చి చావక మూల్గుతున్నది మూలల్లో, స్వార్థమానవ రాజ్యాంగం నింపుతున్నది ప్రజాధనం, రాజకీయపు చదరంగం సాగుతున్నది దినం దినం, రోజు రోజుకొక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం, రోజు రోజుకొక వాగ్దానం పాచిపోయిన పరమాన్నం. ఈ దురాశ ఈ దురంతం ఈ వ్యవస్థ ఈ అవస్థ తీరాలి. పేదలేని రోజు మహారాజు లేని రోజు, పేదలేని రోజు మహారాజు లేని రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు, అది లోకమంతా స్వర్గమయ్యే రోజు. ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు, ఆ రోజు కోసమే మన పోరాటం ప్రతిరోజు. పేదలేని రోజు మహారాజు లేని రోజు, పేదలేని రోజు మహారాజు లేని రోజు. లా 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 లా.
చిన్నబాబు బాబు మనకి డజన్ మంది డ్రైవర్లు ఉన్నారు. ఎవరిది ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి కులం గోత్రం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు లేకపోవచ్చు, ఆ అవసరం నాకు. చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టాడు. కొంతమంది బతకడానికి పుడతారు, కొంతమంది చావడానికి పుడతారు. అది వాళ్ళ కర్మ. అయినా అర్థాలు వాడి గురించి నువ్వు ఇంతవరకు అయిపోతావేంటి? పనికి వాడిన వాడి ప్రాణానికి ఒక 1000 రూపాయలు పిసిరాతలు పరిచయం సరిపోతుంది. అవును, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. శ్రీధర్, ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అవతల పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసిపడేస్తారు. అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులు నేను పుట్టావు పెరిగావు మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. ఏమిటి బాబులు అంటున్నది? ఏ అర్థం కాలేదా? నేను సంపాదించింది పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, ఈ ఆశతో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. వస్తాను. శ్రీధర్, నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు. తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా, నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. వస్తాను. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాము? లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో. కానీ మెరుపులాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది. ఫ్రెండ్, అన్నయ్య, అందరూ క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది. నాన్నకి ఇంకా నయం కాలేదు. మాకందరికి నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య. వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది. ఆయన కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది. ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే. నీకోసం ఎదురు చూస్తున్నా.